జనసేనాని దూకుడు పెంచారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాలకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. స్పెషల్ స్టేటస్, ఆక్వా ఫుడ్ పార్క్, ఉద్యానం వంటి కీలకమైన అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరోవైపు భవిష్యత్ కార్యాచరణపై కూడా నేతలతో కీలక మంత్రాలు జరిపారు పవన్. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించిన జనసేనాని అందుకు తగ్గ గ్రౌండ్ వర్క్ను ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు. ప్రజా సమస్యలపై నిలదీస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఏకిపారేస్తున్నారు. మొన్నటి వరకు ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని కడిగేసిన పవన్ ఇప్పుడు తన ఫోకస్ ను రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టారు. ప్రత్యేక హోదా వంటి రాజకీయ సమస్యలతో పాటు ఉద్యానం, ఆక్వా ఫుడ్ పార్కుల వంటి ప్రజా సమస్యలపైన తన వాణి గట్టిగా వినిపిస్తున్నారు. సలహాలు, సూచనలిచ్చే స్టేజ్ ఇక దాటిపోయిందని, ఇకపై అన్ని అల్టిమేటాలు, డెడ్ లైన్లే ఉంటాయని సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తున్నారు గబ్బర్ సింగ్. ఉద్యానం సమస్యపై 48 గంటల్లోగా స్పందించాలంటూ ఏపీ సర్కార్కి అల్టిమేటం జారీ చేశారు పవన్. 15 రోజుల తర్వాత చర్యలు తీసుకోకపోతే తామే ఉద్యమిస్తామని హెచ్చరించారు. వచ్చే 48 గంటల్లో ఈ కిడ్నీ వ్యాధి వల్ల అనాథలైపోయిన పిల్లలకి ప్రభుత్వం ఏదో ఒక రకమైన సహాయం చేయవలసింది కదా, ఆర్థికంగానా లేదంటే మీరు వాళ్ళని దత్తత తీసుకొని, ప్రభుత్వాలు దత్తత తీసుకొని వారికి ఏ విధంగా మీరు అండగా ఉంటారు, ఈ రెండు మీరు చేయాల్సిన అవసరం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీ మంత్రివర్గం నుంచి ఒక కమిటీలాగా వేసి ఈ ఉద్యాన సమస్యని గుర్తించి మెడికల్గా ఎట్లా ఆదుకుంటారో ఇవన్నీ మీరు కమిటీ వేసి మాకు నెక్స్ట్ 48 గంటల్లో ప్రజలకు వివరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఒకవేళ 15 రోజుల తర్వాత మా సమగ్రమైన రిపోర్ట్ జనసేన పార్టీని సబ్మిట్ చేసిన తర్వాత అప్పటికి ముందుకి తీసుకెళ్ళని పక్షంలో మటుకు నేను దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మటుకు నేనే స్వయంగా దీన్ని లీడ్ చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకున్నాను. ఉద్యానం బాధితులతో మాట్లాడిన తర్వాత పవన్ చలించిపోయారు. అందుకే ఈ అంశాన్ని కాస్త సీరియస్ గానే టేకప్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇచ్చాపురం పర్యటన తర్వాత వైజాగ్లోని నోవాటెల్ హోటల్లో ముఖ్య అనుచరులతో భేటీ అయ్యారు జనసేనాని. ఉద్యానం వ్యవహారంపై, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సమస్య పరిష్కారం కోసం సూచనలిచ్చేందుకు జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల్సిన కమిటీ రూపకల్పనపై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. 15 రోజుల్లోగా రిపోర్టు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది జనసేన పార్టీ. ఆ రిపోర్టును పవన్ కళ్యాణే నేరుగా సీఎంకు అందజేస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే ఉద్యానంపై గట్టిగానే ఉద్యమించాలనే యోచనలో ఉన్నారు పవన్.